రెండో నెంబర్ మిట్టపల్లి గంగారెడ్డి గోవింద్పేట్ టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. మూడోది కొట్టాల చిన్నారెడ్డి పడిగేల్ వేల్పూర్ మండల్ రాష్ట్ర విత్తన సర్టిఫికేషన్ డైరెక్టర్. వేముల శ్రీనివాస్ కమ్మర్పల్లి టీఆర్ఎస్ కార్యకర్త. చింతా గణేష్ కమ్మర్పల్లి, ఇతనికి అసలు వ్యవసాయమే లేదు, టీఆర్ఎస్ కార్యకర్త, అసలు వ్యవసాయమే లేదు నీకు. శ్రీనివాస్ గౌడ్ ఏరుగట్ల, ఈయన టీఆర్ఎస్ కార్యకర్త, ఇతనికి పొలం ఉన్నది తప్ప అందులో పసుపు పండదు, ఈయన పసుపు పండియదు. ఈయన నాగలింగం నందిపేట మాజీ సర్పంచ్, ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులుగా చెలామణి, సర్పంచ్గా టీడీపీలో ఉండి టీఆర్ఎస్ జాయిన్ అయ్యి మొన్న ఎన్నికల్లో కూడా చాలా క్రియాశీలకంగా టీఆర్ఎస్ కోసం పనిచేసిన ఆయన. 8 ఆర్మూర్ గంగామోహన్ గారు, ఆయన కూడా టీఆర్ఎస్ లో క్రియాశీలక మెంబరు, యాక్టివ్ మెంబరు. నెంబర్ 9 రాజిరెడ్డి, ఈయన డిచ్పల్లికి సంబంధించిన ఆయన. నాకు తెలిసేది డిచ్పల్లిలో పసుపు పండది, అసలు పసుపు పంటనే లేదు డిచ్పల్లిలో. నెంబర్ 10 నాగుల శ్రీనివాస్ చింతలూరు జకరాన్పల్లి మండలు, ఈయన ఆత్మ అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ చైర్మన్. సో ఈ 10కి 10 మంది కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా టీఆర్ఎస్ తో ఏదో రకంగా పదవులు ఉన్నవాళ్ళు, కార్యకర్తల స్థాయి నుంచి మంచి మంచి పదవులు ఉన్న వాళ్ళు తప్ప ఏ ఒక్కళ్ళు కూడా నాన్ పొలిటికల్ బీయింగ్ కాదు. మీరు అదే కంపేర్ చేసుకుంటే 178 మందిని వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేయలేదు. కవిత గారు 2014లో ప్రతి మీటింగ్లో మాట్లాడుతూ పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పింది. ఆమె ఫీల్ అయింది. ఆమె పసుపు బోర్డు తీసుకురాలేదు. తీసుకురాకపోగా ఏ రకంగా అయితే పసుపు ధరలు తగ్గుతా పోయినాయో, ఈ ఏడాదైతే మరీ దారుణంగా పడిపోయినాయో అసలు పట్టించుకోలేదు. ఆమెకి అంత, కవిత గారికి అంత పసుపు రైతుల మీద శ్రద్ధ ఉంటే మరి బోనస్ ఎందుకు ఇప్పించలేదు? ఎర్రజొన్న రైతులు కూడా కలిసి పోయిన సంవత్సరం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఏదో కొంచెం ధర ఇప్పించిండ్రు స్టేట్ గవర్నమెంట్, ఈసారి అది కూడా లేదు. కాబట్టి పెద్ద ఆందోళన చేసిండ్రు రైతులు, పసుపు ఎర్రజొన్న రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిండ్రు. 2014లో భారతీయ జనతా పార్టీ కానీ, పార్టీకి సంబంధించిన ఏ ప్రముఖమైన నాయకులు కానీ పసుపు బోర్డు తెస్తానన్న హామీ ఇవ్వలేదు. మా మేనిఫెస్టోలో అప్పుడు లేదు. ఇది కేవలం జనవరి ఫిబ్రవరిలలో మేము పసుపు రైతుల సమస్యలని ఢిల్లీకి తీసుకెళ్లి గత 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా పసుపు ధర పడుతుంటూ వస్తుందో, ఇబ్బందులు పెరుగుతా ఉన్నాయో, ఏజెంట్ల దోపిడీ పెరుగుతా ఉందో, ఈ ఏజెంట్ల వ్యవస్థని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని కూడా ఒక స్థాయిని మించేసి కాంగ్రెస్ కంటే ఎక్కువ పెంచింది టీఆర్ఎస్ పార్టీ. అటువంటి కరప్ట్ ప్రాక్టీసెస్ ని పెంచుకుంటూ నడిపిస్తుంది టీఆర్ఎస్ పార్టీ. రైతులకు ఇట్టిట్ల ఇబ్బంది ఉందని మేము చెప్తే తక్షణమే మేము పసుపుకి ఎర్రజొన్నకి మేము మద్దతు ధర ప్రకటిస్తాము. రానున్న పంటకి ఖచ్చితంగా ఒక ప్రైజ్ ని డిక్లేర్ చేసి డైరెక్ట్ గా రైతుల అకౌంట్కి డబ్బులు పంపించేటట్టు, ప్రిస్క్రైబ్డ్ రైట్ కంటే తక్కువ ధరకు అమ్మితే మార్కెట్లో
ఆ వ్యత్యాసాన్ని డైరెక్ట్గా రైతు అకౌంట్లోకి పడేటట్టు చేస్తామన్నది భారతీయ జనతా పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. రాజ్నాథ్ సింగ్ గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఆయన చెప్పడం జరిగింది. మేనిఫెస్టోలో కూడా భాగమే ఇది. కానీ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలు కేవలం పాలసీల గురించి మాట్లాడతాయి, ఏ ఒక్క ప్రాంతానికో కానీ ఏ ఒక్క పంట గురించో మాట్లాడవు. కాబట్టి అందులో మనం చదవడానికి ఉండదు. బట్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ మేనిఫెస్టో. రాజ్నాథ్ సింగ్ గారు నిజామాబాద్లో జరిగిన బహిరంగ సభలో పసుపు బోర్డు కూడా పెడతామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ జీర్ణించుకోలేక కవిత గారు షీ ఈజ్ అ ఫెయిల్యూర్ యాజ్ అ పార్లమెంటేరియన్. అక్కడ రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోలేదు. పసుపు రైతుల సమస్యలే కాకుండా ఎర్రజొన్నలే కాకుండా చక్కెర కర్మాగారాన్ని 100 రోజుల్లో తెరిపిస్తానన్నారు. ఇవాళ చెరుకుకి వచ్చిన ధర, చెరుకు రైతు పండించే సంపాదించే అమౌంట్ ఏ రైతు కూడా సంపాదిస్తలేడు. అంత ఎక్కువ డబ్బు చెరుకు పంటకు వస్తున్నది. మోస్ట్ వయబుల్ క్రాప్ అయింది. అటువంటి టైంలో చక్కెరకి కూడా రేటు పెంచిన టైంలో మోదీ ప్రభుత్వం, ఎగుమతి చేసే వాళ్ళకి బోనస్లు ఇస్తున్న మోదీ గారి ప్రభుత్వం ఇంత బ్రహ్మాండంగా షుగర్ కేన్ కోసము మోదీ గారి ప్రభుత్వం ఆలోచన చేసి ఇవన్నీ చేస్తా ఉంటే చెరుకు ఫ్యాక్టరీలు తెరవకపోవడం ఆమె ఫెయిల్యూరు. రైతుల సమస్యలు, నియోజకవర్గ సమస్యలకి ఆమెకి శ్రద్ధ సున్నా చూపించింది. టైం ఆమె స్పెండ్ చేసిన టైం లేదు. ఏమనంటే నిజాం షుగర్ ఫ్యాక్టరీలు తెరవడానికి రైతులు కనుక యాజమాన్యంలోకి భాగంగా ఉంటే తెరుస్తాము అని అంటారు. మరి నిజాం అక్కడనే ఉన్న కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరవలేదు? మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ 2 ఫ్యాక్టరీలు కాకుండా మా దగ్గర కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా ఉంది, రైతులతో కలిపి నడిపించే ఫ్యాక్టరీ ఉంది. మరి అదెందుకు తెరవలేదు? కాబట్టి ఆవిడ మీద అక్కడ ప్రజలకి, రైతులకి, అందరికీ కూడా విశ్వాసం పోయింది. ఆవిడ ఎన్నికల్లో ఓడిపోబోతా ఉంది. భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టి అతి పెద్ద నాయకులైన రాజ్నాథ్ సింగ్ గారు కానీ, రామ్ మాధవ్ గారు కానీ అక్కడికి వచ్చి పసుపు బోర్డు, పసుపుకి ధర కమిట్ చేయడం జీర్ణించుకోలేక ఒక స్పాయిల్ స్పోర్ట్ చెడగొట్టడానికి ఈ చిల్లర రాజకీయాలకి పూనుకున్నది కల్వకుంట్ల కవిత గారు. వీళ్ళు ఎవ్వరు కూడా టీఆర్ఎస్ కి సంబంధం లేకుండా సగం మంది రైతులే గారు పసుపు పండియరు. ఇది కేవలం ఒక సమ్మర్ ప్యాకేజ్ డిజైన్ చేసి స్పాన్సర్ చేసి, నేను అందరూ మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను, వీళ్ళు వారణాసికి వెళ్ళి నామినేషన్లు ఎందరు వేస్తారో తెలియదు నాకు, కానీ వేసినాక ఎక్కడెక్కడ పోతారో మీరు గమనించండి. ఇలా ట్రాక్ చేయండి. నాకు తెలిసి ఇలా ఫ్లైట్ టికెట్లు, సమ్మర్ ప్యాకేజీలు అన్ని కూడా బుక్ అయినాయి. ఇది కేవలం ఒక రాజకీయ స్టంట్ తప్ప పసుపుకి మంచి రోజులు వస్తుంటే జీర్ణించుకోలేక, భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంటే జీర్ణించుకోలేక, ఆవిడ తప్పిదాలని, ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చుకోవడానికి చేసే చిల్లర రాజకీయాలు తప్ప మరేం కావు. మొత్తం 10కి 10 మంది టీఆర్ఎస్ వాళ్ళే సమ్మర్ ప్యాకేజీలో నామినేషన్లు వేపిస్తున్నారు. ఆమె ప్రయత్నం. I have just explained what posts they are holding in TRS. Yeah, but they are the farmers, right? Half of them are not turmeric farmers.
Couple of them are not even farmers. There is one person from Dichpalli. Dichpalli doesn't, there is no turmeric in Dichpalli. As I told you, Chinta Ganesh from Kamarpalli, he doesn't even hold agriculture land. Srinivas Gaud, he has land but he doesn't grow turmeric. Dichpalli, there is no turmeric production in Dichpalli Mandal. And rest, I have already mentioned what sort of post they are holding in TRS. But do we have any official documents regarding these candidates? No, they are just planning to file nominations. I don't know how many of them will reach now Varanasi and whether they'll file. And we have an information that she has designed and sponsored them some summer package. So I requested the media also to keep a track how seriously they'll file nomination and whether they'll contest or just filing nominations and leave to some other country from there. I requested media to keep a track on them because we do have information that they are going to some other country sponsored by Miss Kavita. దయచేసి ఆ రైతులలో 178 మందిలో ఎందరూ భారతీయ జనతా పార్టీ పోస్టులు హోల్డ్ చేస్తున్నారో చెప్పండి. నేను ఆ రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అసలైన రైతులు, ఈ డూప్లికేట్ రైతులు కాదు, అసలైన పసుపు రైతులు ఎవరైతే 178 మంది 25,000 స్వంతంగా వాళ్ళు వేయటం కూడా నాకు తెలిసి గ్రామాలలో రెజల్యూషన్లు పాస్ చేసుకున్నారు. రైతు సంఘాలు రెజల్యూషన్లు పాస్ చేసుకొని కాంట్రిబ్యూట్ చేసి వాళ్ళని నామినేషన్ వేయించింది గ్రామం మొత్తం. ఎవ్వరు కూడా విత్డ్రా చేసుకుంటే వాళ్ళకి పెనాల్టీలు కూడా పెట్టిండ్రు. కాబట్టి విత్డ్రాల్స్ అసలు లేవు. అది ఒక జెన్యున్ గా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి చేసిన ఎక్సర్సైజ్ అది. ఇది ఏ గ్రామం రెజల్యూషన్ పాస్ చేసింది, ఏ రైతు సంఘం రెజల్యూషన్ పాస్ చేసింది చెప్పాలి. ఇది కేవలం కల్వకుంట్ల కవిత గారి జీర్ణించుకోలేక ఆవిడ ఫ్రస్ట్రేషన్ లో చేసే చిల్లర రాజకీయం తప్ప మరేం కాదు. If you want me to repeat in English, let me know. Yeah. ప్రశ్న చెప్పినా కదా, అచ్చా చెప్తా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తా. యా చెప్తా.